విడవలూరు మండల భారతీయ జనతా పార్టీ సమావేశము మండల అధ్యక్షులు కొమ్మిరెడ్డి కోటారెడ్డి అధ్యక్షతన విడవలూరు గ్రామంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ సీపారెడ్డి వంశీధర్ రెడ్డి, కోవూరు కన్వీనర్ శ్రీ ఇండ్ల రాఘవేంద్రరావు, నెల్లూరు జిల్లా పార్లమెంటు బీజేపీ మాజీ అధికార ప్రతినిధి మరియు ఎక్స్ విడవలూరు మండల మాజీ జడ్పీటీసీ బీజేపీ అభ్యర్థి శ్రీ పివి రమణతేజ, నెల్లూరు జిల్లా సెక్రటరీ శ్రీ దాసరి ప్రసాదరావు, విడవలూరు మండల మాజీ మండల అధ్యక్షులు శ్రీ కనపర్తి నాగేంద్ర గారు, బీజేవైఎం నెల్లూరు జిల్లా కమిటీ మెంబర్ ప్రధాన కార్యదర్శి అద్దంకి కార్తిక్, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ మోర్చా అన్ని గ్రామాల అధ్యక్షులు, సంఘాల అధ్యక్షులు మరియు బీజేవైఎం నాయకులు, బీజేవైఎం నెల్లూరు జిల్లా కమిటీ మెంబర్ వేపూరి హరిప్రసాద్ పాల్గొనడం జరిగింది. మండల సమావేశం విడవలూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కోటారెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నాగేంద్ర గారు, అదేవిధంగా దాసరి ప్రసాద్ గారు, ఇళ్ల రాఘవేంద్రన్న గారు, రమణతేజ గారు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గత 3 నెలల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు చేసుకోవడం, అదేవిధంగా క్రియాశీల సభ్యత్వాలను కూడా చేసుకోవడం, గతంలో పోయిన నెల 21వ తేదీ మండల అధ్యక్షులుగా కోటారెడ్డిని నియమించడం జరిగింది. ఈరోజు మండలంలో అందరికి కూడా మండల కమిటీ నిర్వహణ కోసం ఈరోజు రావడం జరిగింది. మండలంలో ఉపాధ్యక్షులు, కార్యదర్శుల్ని, అదేవిధంగా కోశాధికారి, ప్రధాన కార్యదర్శులను అందరూ కూడా ఈరోజు నియమించుకోవడం జరిగింది. అందరూ కూడా నూతనంగా బాధ్యతలు ఇచ్చినటువంటి ప్రతి నాయకులు కూడా జిల్లా పార్టీ వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్ళందరూ కూడా పార్టీని బలోపేతం చేసేదానికి విడవలూరు గ్రామంలో పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మండల అధ్యక్షులు కోటారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు విడవలూరు మండలం నూతన కమిటీని ఎన్నుకునే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు మా జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారు, మరియు దాసరి ప్రసాద్ గారు, రమణతేజ గారు, ముఖ్యంగా మాజీ మండల అధ్యక్షులు కనపర్తి నాగేంద్ర గారు, ఇక్కడికి వచ్చేసిన క్రియాశీల సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ ఏర్పాటు చేయడం ముందు కొమ్మిరెడ్డి కోటారెడ్డి గారిని మండల అధ్యక్షుడిగా నియమించుకోవడం జరిగింది గత వారం క్రితం. ఈరోజు ఆ కమిటీలో మా జిల్లా అధ్యక్షుడు అందరినీ కూడా కమిటీలని, ఉపాధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని, కోశాధికారులని అందరినీ కూడా ఈరోజు నియమించుకోవడం జరిగింది. వారందరూ కూడాను ఇంకా వారం 10 రోజుల తర్వాత అందరూ కూడా బూత్ కమిటీలన్నింటినీ కూడా వాటికి కూడా కమిటీలన్నీ ఏర్పాటు చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని
మనస్ఫూర్తిగా నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.